హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే కుమార్ ఫార్మ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ సమ్మర్ సీజన్లోకి ఎలాంటి మేతలు ఇవ్వాలి, ఎలాంటి మేతలు ఇవ్వకూడదు అనే వీడియో అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ సమ్మర్లో అయితే చాలా వరకు గింజ మేత తగ్గించుకోవడం చాలా మంచిది. ఫ్రెండ్స్, వన్ టైం అయితే గింజ మేత ఇచ్చుకుంటే సరిపోతుంది. మార్నింగ్ పూట వన్ టైం అయితే గింజ మేత ఇచ్చితే సరిపోతుంది అన్నమాట కోళ్ళకి. ఇక ఆఫ్టర్నూన్ నుంచి మనం ఆకుకూరలు, అలాగే గుమ్మడికాయలు, పుచ్చకాయలు, కీరదోసకాయలు ఇలా అంటే చల్లదనం కోసం ఉండేటట్టయితే వాటికి ఇస్తే చాలా మంచిది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కనబడుతుంది కదా మీకు గుమ్మడికాయ, అలాగే ఆకుకూరలు ఇలాంటి ఇచ్చుకుంటే చాలా హెల్తీగా అయితే ఉంటాయి కోళ్ళు. ఫ్రెండ్స్, వాటర్ డిహైడ్రేట్ ఇక్కడ చూస్తున్నారు కదా, అవి నేనైతే ఇక్కడ సెటప్ చేస్తున్నాను. అక్కడైతే నేను వాటర్ అయితే పట్టేస్తాను అనమాట. వాటి కోసం అవి అయితే హ్యాపీగా ఉంటాయి అన్నమాట. మన ఈ కోళ్ళ ఫీల్డ్లో చాలా వరకు బతికించుకునే అంటే మనకు పండగలప్పుడు ఉంటాయి కదా కోడి పిల్లలు, అవి అయితే బతికే ఛాన్సులు చాలా ఎక్కువ ఉంటాయి. ఫ్రెండ్స్, కోళ్ళకి ఎక్కువ రోగాలు వచ్చేది ఒక చలి వల్లే వస్తుంటుంది. కాబట్టి ఎక్కువగా ఈ సమ్మర్లోని చలి అలాగే మంచు అనేది ఉండదు కాబట్టి అవి బతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడైతే మనం వీటినైతే కాపాడుకుంటే మనకైతే వచ్చే పండగ కల్లా మనకు కొద్దిగా వాటి వల్ల ఇన్కమ్ అయితే రావచ్చు. ఫ్రెండ్స్, మన కోడిపిల్ల బతికితే మనకు ఇన్కమ్ వచ్చినట్టే. సో ఇప్పుడైతే బతికే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. మనం ఈ ఫీడ్ ఇచ్చుకోవడం వల్ల మనకు కోళ్ళు అయితే చాలా యాక్టివ్గా ఉంటాయి. సో వాటికి వాటర్ శాతం ఎక్కువగా ఉండాలి కాబట్టి ఈ పుచ్చకాయ కావచ్చు, అలాగే గుమ్మడికాయ కావచ్చు, వాటిలో వాటర్ శాతం ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ ఫీడ్లో వాటికైతే చాలా కూల్గా అయితే ఉంటాయి అన్నమాట, డీహైడ్రేషన్ కాకుండా. సో ఇదే ఫ్రెండ్స్, ఈ ఫీడ్ అయితే ఇచ్చుకోండి. అలాగే ఆకుకూరలు ఎక్కువగా ఈ సమ్మర్లో కోడి అనేది సజ్జలో పడకూడదు. ఫ్రెండ్స్, సో ఒకవేళ సజ్జలో పడున్నా మనం ఆకుకూరలు ఈ పాలకూరకు, తోటకూరకు ఇవి ఇచ్చుకోవడం వల్ల సజ్జ అనేది చాలా త్వరగా అయితే గ్రోత్ అనేది వస్తుంది అన్నమాట. సో ఇలాంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఆఫ్టర్నూన్ అయితే ఖచ్చితంగా అయితే కింద వాటర్ అయితే పట్టండి. వాటి సరౌండింగ్లో ఆ వాటర్లు అయితే ఉంటాయన్నమాట. ఇవి పడుకోవడం కానీ అట్లా తిరగడం కానీ ఉంటాయి. సో ఇలాంటి జాగ్రత్తలు అయితే కంపల్సరీగా తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఫీల్డ్లో. ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని మా ఇన్ఫర్మేషన్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.